ఈ స్కూళ్ళకి సెలవులు కాబట్టి పోరలంతా అమ్మమ్మ నాయనమ్మల ఇండ్లకి చేరుంటారు. సార్లు మేడాలు సుత పిల్లలతోని టూర్లకు ప్లాన్లు వేసుకొనే ఉంటారు. ఎటన్నా పోవాలంటే టీచర్లకు ఎండాకాలం సెలవులనే తీర్వాటం ఉంటుందాయే. మళ్ళా చాలైనాయి అంటే దినం పోవాలే, పొద్దున్న దాకా పాఠాలు చెప్పాలి, మాపటిలి ఇంటి తవ్వ పట్టాలి. అంతకంటే ముందే బడి బాట కార్యం ఉంటుందిలో. ఇప్పుడు బడులే లేవాయే, టీచర్ల ముచ్చట్లు ఏముంటాయి చెప్పుకుంటానికి అని అంటున్నారా? ఒకటి ఉంది మరి. సర్కార్ బడుల్లో చదువులు చెప్పే సార్లు మేడాలు మంచి గినాలెగ్గి ముచ్చట. పోరలకు దగ్గరుండాలి, ఫోన్లకు దూరం ఉండాలి. పాఠాలు చెప్తున్నారంటే ఫోన్లు పక్కకు పెట్టాలి. అల్కగా చెప్పాలంటే క్లాసులున్నంత సేపు ఫోన్ బంద్ పెట్టాలి. హోహో మేం ఫోన్లు వాడితే మీకేందని మా మీద గరానికొచ్చారు. కుద్దు చదువుల శాఖ పెద్ద ఆఫీసర్ యోగితా రాణా మేడమే ఆర్డరేసింది. కొందరు టీచర్లు ఫోన్లలో పడి పోరలను పట్టించుకుంటలేరట. మరి పాఠాలు చెప్తుంటే ఫోన్ వస్తే అది మాట్లాడినాకనే మళ్ళా పాఠం. మెసేజ్ అప్పుడు వచ్చిన పాట మాగాల్సిందే. సోషల్ మీడియాలా కమాయేష్టోళ్ళు సుతున్నారు. టీచర్లే ఇట్లా ఫోన్లలో తలకాయ పెడితే పోరలకు పాఠాలు ఏడ చెప్తారు? వాళ్ళకి చదివేనంగొస్తుంది. గందుకే వాళ్ళు ఫోన్లకు దూరం ఉంటేనే పోరలకు దగ్గరైతారని గీ కండిషన్ పెట్టిరట. మరి మీరేమంటారు సారు అని టీచర్ల సంఘం లీడర్ని అడిగితే, ఆ సెల్ ఫోన్ల వల్లనే విద్యాశాఖలో ఫలితాలు ఉత్తీర్ణ శాతం తగ్గుతుందనే భావన ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఉపాధ్యాయులుగా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అట్లాని మొత్తానికి మొత్తం ఏం బంద్ పెట్టరు. క్లాస్ రూమ్ లా పాఠం చెప్పేటప్పుడు పట్టుకోపోకుంటే చాలు. కానీ సార్లు బడిలెంత ఫోన్ వాడతాన్రో గాని పోరలైతే ఇంటికొస్తే పతాకం ఫోన్లనే తలకాయ పెడతాన్రు. ఎట్ల నన్ను వేసి గిరిగిన బంద్ పెట్టిస్తే బాగుండేనబ్బా.